అంటే నువ్వు ఇప్పుడు సి నేర్చుకోవడం కోసం ఎక్కడికి వచ్చావు? ఫస్ట్ మ్యాన్ అకాడమీ ఎందుకు చూస్ చేసుకున్నావు? ఫస్ట్ మ్యాన్ అకాడమీ చూస్ చేసుకున్నారు. అయితే సి లాంగ్వేజ్ నేర్చుకుని ఇక్కడ మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది? మీకు ఏమైనా నేర్చుకోవడం వల్ల యూజ్ ఉందా? ఇంకా చాలామంది ఆఫ్టర్ 10th క్లాస్ ఒక సి నేర్చుకోవాలని ఒక థాట్ రావడమే చాలా చాలా గ్రేట్ నాకు తెలిసి. ఇంటి మీదే ఫోకస్ చేస్తారు. నువ్వు 10th క్లాస్లోనే బేసిక్స్ నేర్చేసుకున్నావు, ఎంఎస్ ఆఫీసు. ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ సి నేర్చుకుంటున్నావు. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఈ టైం నువ్వు యూటిలైజ్ చేసుకోవడంలోనే నీ చాయిస్ ఫస్ట్ మ్యాన్కి ఇచ్చావన్నమాట. కనుక అసలు నువ్వు ఫస్ట్ మ్యాన్లో ఈ 15 డేస్లో నీకు ఎలాంటి సపోర్ట్ లభించింది? నీకు ఎలాంటి స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యాయి? ఒక్కసారి నీ వాయిస్లో చెప్తే అందరూ వినాలనుకుంటున్నాం. స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి నేను ఫస్ట్ డెమోలోనే నాకు అంటే మొత్తం అంతా కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది. మేడం ఇంట్రడక్షన్లోనే కాన్సెప్ట్ ఎంత నేర్చుకోవాలంటే కోడింగ్ స్కిల్స్ మనం ఎందుకు నేర్చుకోవాలో, మన ఫ్యూచర్ డెవలప్మెంట్ మనం ఎలా చేయాలో కూడా ఇక్కడ నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ సి లాంగ్వేజ్ అనేది ముందు కోడింగ్ బేసిక్స్. ఈ బేసిక్స్ మనం నేర్చుకుంటే రేపు పొద్దున్న ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఈజీగా చేయగలం. అందువల్ల మనం ఇంకా హై లెవెల్లో ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ అవ్వచ్చు అని బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్. ఇంకా అన్ని రకరకాల కోర్సెస్ ఇంకా పైగా చేసుకొని సైమల్టేనియస్గా స్టడీస్తో పాటు కూడా మీ స్కిల్స్ పెంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. ఇంకా వెరీ అయింది ఆవిడేమి ఏంటి న్యూలీ మ్యారీడ్ లా కనిపిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇంకా మీరు మ్యారేజ్ అయిన వాటిని చాలామంది వెంటనే కోర్సులో నేర్చుకోవడానికి ఏంటి మీ మెయిన్ మోటో ఏంటి? ఏంటి ఫ్యూచర్? ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ పేరు చెప్పండి. మీరు ఎక్కడ ఏం నేర్చుకోవాలని ఎక్కడండి జాయిన్ అయ్యారు మీరు? ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, టాలీ జాయిన్ అయ్యారు. ఎక్కడ? ఎన్ఏడి బ్రాంచ్లోనే. మీ హౌస్ ఎక్కడండి? సింహాచలం. అట్లీస్ట్ ఈ రేడియస్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉండే ఉంటాయి. అంత దూరం నుంచి కూడా ఈ ఫస్ట్ మ్యాన్ అకాడమీకే చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఓకే ఓకే. అయితే మీరు జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అయిందండి? రీసెంట్గా ఒక 1 వీక్. మీకు ఏమైనా సరే ఈ 1 వీక్లోని కూడా ఏదైనా చేంజ్ కనిపించిందా? అంటే 1 వీక్లో మీరు ఏదైనా సరే ఓకే నేను నేర్చుకోగలుగుతున్నాను, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరగడం, లేకపోతే నేను కూడా కంప్యూటర్ నేర్చుకోగలను అన్న కాన్ఫిడెన్స్ అనేది మీకు బిల్డప్ అయిందా? ఇక్కడ బాగుంది. అందరూ టీచర్స్లా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్లా బాగా ట్రీట్ చేసి మీకు సబ్జెక్ట్ అనేది బాగా చెప్తున్నారు, మీకు అర్థమైనట్టుగా చెప్తున్నారు. దానివల్ల మీకు మీ కాన్ఫిడెన్స్ పెరిగింది. సర్టిఫికేట్స్గా మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా సరే అడగాలనుకున్నా సరే ఈజీగా ఫ్యాకల్టీని అడిగి, అంటే ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ అందరి మధ్యలో అమ్మో నేను అడిగితే ఎలా ఉంటుంది, నాకు అర్థం అవ్వలేదు అన్నది కాకుండా మైండ్లో ఈజీ అప్రోచ్ అనేది ఫ్యాకల్టీ మధ్యలో ఉంది. మొత్తం అలానే సిలబస్ కూడా డే బై డే ఒకసారి ప్రాక్టీస్ చేయించడము, ఒకసారి క్లాస్ చెప్పడము, ఈ విధంగా మీకు ల్యాబ్ వర్క్ మెయిన్ ల్యాబ్ కూడా ఎక్కువ సైమల్టేనియస్గా ఇవ్వడం వల్ల మీకు చాలా చాలా డెవలప్ అవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను. అయితే వన్స్ అగైన్
విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్నట్టుగానే మంచి బిజినెస్ ఉమెన్ అవ్వాలని చెప్పేసి మా ఫస్ట్ మ్యాన్ తరపు నుంచి మీకు బెస్ట్ విషెస్. ఓకేనా? థ్యాంక్ యూ. హలో, ఏంటి పిల్లలందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు? ఫస్ట్ మ్యాన్ అకాడమీలోనే పిల్లలందరూ కనిపిస్తున్నారు. పిల్లలందరూ హాలిడేస్లో ఇంట్లో గేమ్స్ ఏదో సిస్టమ్ ముందు కూర్చొని గేమ్స్ ఆడుకునే పిల్లలు చూశాను. ఇప్పుడు ఫస్ట్ మ్యాన్ అకాడమీలో ఏంటి పిల్లలందరూ ఎంత ఇంట్రెస్ట్గా ఎంత బాగా నేర్చుకుంటున్నారు. ఏ పేరమ్మా నీ పేరు? ముకుల్. ముకుల్, ఏ క్లాస్ నువ్వు? 7th. ఎక్కడికి వచ్చావు నువ్వు? ఫస్ట్ మ్యాన్ అకాడమీ. ఏం నేర్చుకుందామని వచ్చావు ముకుల్? బాబోయ్, ఎంఎస్ ఆఫీస్, HTML, వెబ్ డిజైనింగ్. నువ్వు చదువుతున్నది క్లాస్ 7th. కానీ నేర్చుకునే కోర్సెస్ చూసారా ఒకసారి? అసలు బేసిక్స్ నేర్చుకోవడానికే 7th క్లాస్లో భయపడతారు. అలాంటిది నువ్వు 3 కోర్సెస్, అది ఫస్ట్ మ్యాన్ అకాడమీ చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? నువ్వు వచ్చావా? డెమోకి వచ్చావా? డెమోకి వచ్చావు. అప్పుడు డెమో అసలు ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ డెమోకి వచ్చావు నువ్వు. ఓకేనా? కానీ నీకు ఏమైంది? కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డ్ అయింది. ఇంత ఈజీ అని, నాకు ఇంత బాగా చెప్తున్నారు అని నేర్చేసుకోగలమని చెప్పేసి 3 కోర్సెస్ జాయిన్ అయిపోయావా? సైమల్టేనియస్గా నేర్చుకుంటున్నావా నువ్వు? సైమల్టేనియస్గా నేర్చుకుంటున్నావు. నువ్వు ఎన్ని రోజులు అయింది జాయిన్ అయ్యి? 2 days. 2 days జాయిన్ అయింది. 2 daysలో నేర్చుకోగలని చెప్పేసి వచ్చేసిందా? కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరమ్మా? షణ్ముఖ్. ఓకేనా? నువ్వేం నేర్చుకుందాం అనుకుంటున్నావు షణ్ముఖ్? టైపింగ్. ఓకేనా? టిఫిన్ చేసి రావాలి. ఓకేనా? నీ పేరేమ్మా? ఇది నీక్షిత్. నువ్వేం నేర్చుకుంటున్నావు? ఎక్కడ నేర్చుకుంటున్నావు? మీ హౌస్ ఎక్కడ? బర్మా క్యాంప్. అక్కడ నుంచి దారిలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నా సరే నువ్వు ఫస్ట్ మ్యాన్నే చూస్ చేసుకోవడానికి ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఓకే, నువ్వు జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అయింది? 2 weeks. మరి నేర్చుకున్నావా? కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందా? చక్కగా టైపింగ్ అది చేయగలుగుతున్నావా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏం నేర్చుకుందాం అనుకున్నావు? ఎంఎస్ ఆఫీస్. ఓకే, ఏదైనా బిల్డ్ అయిందా నీకు? కాన్ఫిడెన్స్ ఏదైనా నేర్చుకోగలిగావా? నేర్చుకోగలిగావు. నీకు ఫియర్ పోయిందా? సిస్టమ్ ఆపరేట్ చేయడం అదంతా కూడాను? ఓకే, మీరందరూ ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నారు? అందరూ కూడా సే లౌడ్లీ. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్.